వెల్కమ్ బ్యాక్ టు హర్షిత కిచెన్ 21. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మటన్ గోంగూర కర్రీ చేస్తున్నాను. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది, పుల్లగా బాగుంటుంది. ఒక్కసారి ఏమేం కావాలో దానికి పదార్థాలు చూద్దాం ఫ్రెండ్స్. ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను నేను. కొంచెం ఒక 1 స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్, తగినంత కారం, తగినంత నూనె, తగినంత సాల్ట్, తగినంత పసుపు, తగినంత ధనియాల పొడి, తగినంత జీలకర్ర పొడి, తగినంత గరం మసాలా, కొంచెం మెంతి పొడి వేస్తాను. 2 చిన్న చిన్న ఉల్లిపాయలు, ఒక 4 టమాటాలు చిన్న చిన్నవి, ఒక 5 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు. మనకి కావాల్సిన మటన్లోకి గోంగూర అంతా నేను కట్ చేసుకొని ఇట్లా పెట్టుకున్నాను ఫ్రెండ్. ఇప్పుడు మటన్ గోంగూర వండుదాం. నిన్న నేను పాస్తాను గులాబ్ జామ్ చేశాను, చాలా చాలా టేస్టీగా ఉంది. నిన్న చేసిన రెసిపీని ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు అందరూ చూస్తున్నారు కానీ నాకు సబ్స్క్రైబర్ చేయట్లా, బెల్ కొట్టట్లేదు. ప్లీజ్ మీరు నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్కడెక్కడో వేరే వేరే ఊర్లో ఉన్న వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తున్నారు, మన ఇండియా వాళ్ళకి మనకి మాత్రం ఎటువంటి సపోర్ట్ లేదు. ప్లీజ్ మీ ఓట్ ఫర్ మీ. మీరు నాకు సపోర్ట్ చేస్తే నాకు చాలా చాలా సంతోషంగా ఉంటది. ఇంకా ఇంకా ఇంట్రెస్ట్ గా కొత్త కొత్త వంటలు కూడా నేను చేస్తా ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబర్ చేయండి, ప్లీజ్ గంట కొట్టండి ప్లీజ్. ఇప్పుడు మనం రెసిపీకి చూద్దాము. మనం ఇప్పుడు గోంగూరని మంచిగా శుభ్రంగా వాష్ చేసుకుంటున్నాము. వాష్ చేసుకొని నీళ్లు లేకోకుండా ఈ చిల్లీల గిన్నెలో వేసేసుకుందాము. ఫ్రెండ్స్, ఎండాకాలంలో తిరగమాకండి. ఎండాకాలం వచ్చేసింది. చల్లని ఏమన్నా డ్రింక్స్ లాంటివి తాగుతూ ఉండండి. కొబ్బరి నీళ్ళని, ఏమన్నా జ్యూస్లు అలాంటివి తాగుతూ ఉండండి. చెరుకు రసం అలాంటివి తాగుతూ ఉండండి. నేను ఒక 2 days ఆగిన తర్వాత నేను జొన్నలతో నేను అంబలి చేస్తాను. చాలా చాలా టేస్టీగా ఉంటది. ఈ ఎండాకాలంలో అలాంటి అంబల్స్, రాగి జావా, జొన్నలతో జావా అలాంటివి తీసుకుంటే మనకి చలవ చేసిద్ది. అంతేకాకుండా షుగర్, బీపీ పేషెంట్లు కూడా మంచిగా అలాంటివి తాగొచ్చు, పెద్దవాళ్ళు కూడా తాగొచ్చు. అలాంటి రెసిపీలను కూడా నేను ట్రై చేస్తాను. నాకు సపోర్ట్ చేయండి, నాకు సబ్స్క్రైబర్ అవ్వండి, గంట కొట్టండి ప్లీజ్. లైక్ చేయండి, ప్రతి వీడియోని లైక్ చేయండి. మీరు చూస్తున్నారు కానీ నాకు లైక్ చేయట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, నాకు లైక్ చేయండి ఫ్రెండ్స్. మనకి మటన్ గోంగూర కాబట్టి మనకి పచ్చిమిరపకాయలు ఇలాగ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది కర్రీలోకి. టమాటాలు చిన్నవి తీసుకున్నాను, చాలా క్యూట్ గా ఉంటాయి, బాగున్నాయి. గోంగూర తీసుకున్నాం కదా, కొంచెం టేస్ట్ పెరిగిద్దని ఊరికి చిన్న చిన్న టమాటాలు ఒక 4 తీసుకున్నాను అనమాట. వేసుకుంటే లేకపోతే లేదు, అది మీ చాయిస్. అంతేకాకుండా పుల్లటి గోంగూర తీసుకున్నాను. పుల్లటి గోంగూర తీసుకుంటే కర్రీ అనేది చాలా బాగుంటది. తెల్ల గోంగూర కంటే పుల్ల గోంగూర బాగుంటది. మనం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పక్కన గోంగూర ఉడకబెట్టుకుందాము మటన్కి. కొంచెం ఆయిల్ పోసుకుందాము గోంగూర ఉడకటానికని. దీంట్లో ఇప్పుడు పచ్చిమిరపకాయలు, టమాటాలు, గోంగూర కూడా వేసుకుందాము మనం దాంట్లో. ఇవి కుకింగ్ అవుతూ ఉంటాయి ఈ లోపల. పక్క స్టవ్ మీద మనం మటన్ కర్రీ పెట్టుకుందాము. కొంచెం సాల్ట్ వేద్దాము, గోంగూర ఉడుకుతుంది కదా. ఒకసారి కలిపేసి మూత పెడదాము, అది కుక్ అవుతూ ఉంటుంది. మనం ఇప్పుడు మటన్ దీంట్లో వండుకుందాము. మటన్ కర్రీకి కావాల్సినంత నూనె, ఆనియన్స్ వేసుకుందాం. ఇప్పుడు చిన్న చిన్నవి రెండే తీసుకున్నాను నేను, ఎక్కువ తీసుకోలేదు. కొంచెం పసుపు, కర్రీకి తగ్గట్టు పసుపు,
సాల్ట్, ఆనియన్స్ వేగటానికి. ఈ ఆనియన్స్ అన్నది మనకి గోల్డ్ కలర్లో రావక్కర్లేదు, ఎందుకంటే మనం దీంట్లో గోంగూర కలుపుతాం కాబట్టి గోల్డెన్ కలర్లో రావుకోకుండానే మనం మటన్ తీసుకుందాము. నేను ఒక్క స్పూన్ అంటే ఒక్క స్పూన్ తీసుకున్నాను, ఎక్కువ తీసుకోలేదు. ఈ పచ్చి వాసన పోయేంత వరకు మనము వేపుదాము. అల్లం వెల్లుల్లిపాయ వాసన పచ్చి వాసన పోయేంత వరకు. ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేగింది, ఉల్లిపాయలు కూడా వేగినాయి. ఇప్పుడు మనం తీసుకున్న మటన్ 1/2 కేజీ తీసుకున్నా నేను. 1/2 కేజీ మటన్ వేసేద్దాము. మటన్ అన్నది ఈ ఆయిల్లో బాగా వేగనిద్దాము. ఇక్కడ ఒకసారి గోంగూర ఎలాగుందో గోంగూర కూడా ఒకసారి చూద్దాము. గోంగూర మెత్తపడుతుంది ఇప్పుడిప్పుడే. ఇంకొంచెం మెత్తపడిన తర్వాత ఇప్పుడు మనం గోంగూరని ఆపేద్దాము, స్టవ్ కట్టేద్దాం. ఇంకొంచెం ఉడకాలి గోంగూర. ఫ్రెండ్స్ ఒకసారి గోంగూర మగ్గిందేమో చూద్దాము. గోంగూర మెత్తగా సాఫ్ట్గా అయిపోయింది. మనం ఇంకా గోంగూర స్టవ్ కట్టేద్దాము, మనకి చాలు. మంచిగా పేస్ట్ లాగా అయిపోయింది చూడండి. మనం ఇప్పుడు దీంట్లో కారం వేసుకుందాము, కర్రీకి తగ్గట్టు. చాలకపోతే ఇంకొంచెం వేసుకుందాము. గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువే కారం వేసుకోండి. ఈ కారంలో ఇలాగ కొంచెం ఇది కర్రీ అన్నది మగ్గుతూ ఉంటుంది. కారం వేసుకోండి, తగినంత కారం వేసుకుంటే మనకి కర్రీ అన్నది మగ్గుతూ ఉంటుంది లోపల. మూత పెట్టేద్దాం ఫ్రెండ్. మనం ఇప్పుడు కర్రీ ఒకసారి చూద్దాము. కర్రీ మంచిగా నూనెలో మగ్గుతూ ఉంది. మనం ఇంతవరకు వాటర్ కూడా పోసుకోలేదు దీంట్లో. ఇప్పుడు దీంట్లో కొంచెం ధనియాల పౌడర్, కూరకి చూసి వేసుకోండి ఎంత కావాలో అంత. కొంచెం జీలకర్ర పౌడర్, ఎందుకంటే మనం గోంగూర వేస్తున్నాం కదా, మంచి స్మెల్ వచ్చి టేస్ట్ వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఎంత కావాలో అంత వాటర్, కొంచెం మటన్ కదా ఉడకటానికని మనం వేసుకుందాము. ఇదే ప్రాసెస్లో చికెన్ అయితే కనుక మనం వాటర్ పోయక్కర్లేదు. మటన్ కాబట్టి అది కొంచెం గట్టిగా ఉంటుంది, అందుకని మనం వాటర్ పోసుకొని ఉడికించుకుందాము. కొంచెమే పోసుకుందాము, ఎక్కువ వద్దు. ఒక చిన్న టీ గ్లాస్ పోసాను అంతే, నేను ఎక్కువ వాటర్ పోయలేదు. ఇప్పుడు ఈ వాటర్ మీద ఇది ఉడికిన తర్వాత ఉడికిద్ది. మూత పెట్టేద్దాం, ఉడుకుతూ ఉంటుంది. ఫ్రెండ్స్ మనం మటన్ మనకి ఉడికిందో లేదో ఒకసారి చూద్దాము. ఉడికింది ఫ్రెండ్స్. మనం ఇప్పుడు గోంగూర వేసుకుందాము. గోంగూర ముందు కొంచెం కరివేపాకు వేద్దాము. కరివేపాకు అన్నది ఎవరి చాయిస్, వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. వేసుకుంటే మంచి స్మెల్ వస్తుందని వేసుకున్నా, యువర్ చాయిస్ అనమాట. ఇప్పుడు మనం గోంగూర యాడ్ చేసేద్దాము. మేము కొంచెం పులుపు ఎక్కువే తింటాము, మీరు చూసి మీ ఫ్యామిలీకి తగ్గట్టు పులుపు అనేది యాడ్ చేసుకోండి.
ఇలాగా లిక్విడ్గా ఉన్నది ఇప్పుడు మనం గోంగూర వేసే వాటికల్లా మనకి థిక్గా అయిపోద్ది అనమాట కర్రీ అనేది. మంచి గ్రేవీ వచ్చినట్టు ఉంది. ఈ గోంగూర అన్నది మంచిగా స్ప్రెడ్ అయ్యేంత వరకు మనం కలుపుదాము. ఒకసారి మనం ఉప్పు కారం అవన్నీ సరిపోయినాయో లేదో చూద్దాము ఫ్రెండ్స్. ఉప్పు చాలలేదు, ఎందుకంటే మనం గోంగూర యాడ్ చేసాం కదా, మనకి ఉప్పు చాలలేదు. ఉప్పు పట్టిద్ది, ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు నేను కొంచెం గరం మసాలా వేస్తున్నాను. కొంచెం వేస్తున్నాను, కూరకు తగ్గట్టు వేస్తున్నాను గరం మసాలా. లైట్గా మనం గోంగూర వేసాం కాబట్టి లైట్గా మంచి స్మెల్ కోసమని మెంతుల పౌడర్ కూడా లైట్గా వేస్తున్నాను. ఎందుకంటే మనం గోంగూర పచ్చడిలో కూడా మనం మెంతులు వేస్తాము, యాడ్ చేస్తాము స్మెల్ కోసం. లైట్గా కొంచెం వేసాను. ఇప్పుడు మనం ఒకసారి కలుపుకొని కొత్తిమీర వేసేసుకుందాం. ఇప్పుడు లాస్ట్లో మనం కొత్తిమీర కూడా వేసేసుకుందాము. ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత మనం ఇంకా స్టవ్ కట్టేద్దాం ఫ్రెండ్. చూడండి, మటన్ గోంగూర మంచిగా పుల్లగా ఉంటుంది, చాలా బాగుంటుంది. గోంగూర అనేది ఐరన్ ఉంటుంది. గోంగూర తింటే చాలా మంచిది, మనకి బాడీలోకి చాలా ఎనర్జీ అన్నది శక్తి వస్తుంది. గోంగూరలో ఐరన్ ఉంటుంది. కంపల్సరీ గోంగూర పచ్చళ్ళు కానీ గోంగూరతో చేసుకునే ఇలాంటి వెజిటబుల్స్ కానీ కంపల్సరీ తింటా ఉండే ఫ్రెండ్స్. ఆరోగ్యానికి చాలా మంచిది. మనం దీంట్లో మటన్ కూడా ఉంది, హెల్దీ ఫుడ్. ఈ రెసిపీని కంపల్సరీ మీరు ఇంట్లో తయారు చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, పుల్లగా ఉంటుంది, బాగుంటుంది. నేను ఇప్పుడు మీకు చెప్తా ఉంటుంటానే నోళ్ళు నీళ్లు ఊరిపోతున్నాయి అన్నమాట. దీని టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను ఫ్రెండ్స్. ఒక 2 మినిట్స్ అలా పెట్టేసి మనం స్టవ్ కట్టేద్దాము. మనం ఒకసారి చూసి ఇంకా అయిపోయింది, కర్రీ అయిపోయింది. చూడండి, ఆయిల్ మొత్తం మంచిగా పైకి వచ్చేసింది. కర్రీ చాలా బాగా అయిపోయింది. ఇప్పుడు మనం పక్కన అన్నం పెట్టుకున్నాం. టేస్ట్ చూద్దాం. స్టవ్ కట్టేద్దాం. గోంగూర మటన్ అన్నమాట. కాలిపోతుంది ఫ్రెండ్స్, చూద్దాము. కాలిపోతుంది బాగా. ఫ్రెండ్స్ చూడండి, చాలా సాఫ్ట్గా మెత్తగా ఉడికింది. మనం కుక్కర్లో కూడా పెట్టలేదు. చూడండి, అసలు మనం కుక్కర్లో కూడా పెట్టకోకుండా మనం విడిగానే ఉడకబెట్టుకున్నాము. మటన్ అన్ని చూడండి పీసులు మంచిగా ఎలా అయినాయో. ఇప్పుడు టేస్ట్ చూద్దాము ఎలా ఉందో. పుల్లగా కారంగా చాలా చాలా బాగుంది. మటన్ గోంగూర చాలా బాగుంది. మీరు ఇంట్లో ట్రై చేయండి. ఫ్రెండ్స్, మీరు ఒకటి గమనించారో లేదో, ఈ శారీని మీరు గుర్తుపట్టారో లేదో, నేను శనిదేవుడు సినిమాలో తీసినప్పుడు పక్కన వైజాగ్ ప్రసాద్ గారితో వాళ్ళ వైఫ్ కింద తీశాను. అప్పుడు కట్టుకున్న శారీ అన్నమాట. మీకు చూపిద్దామని నేను ఇప్పుడు కట్టుకున్నాను. ఫ్రెండ్స్, నా రెసిపీని మీరు ట్రై చేయండి. మీరు చాలా చాలా బాగుంటున్నాయి. లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంటని కొట్టండి. అప్పుడు మేము గంట కొడితేనే మేము పెట్టే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ అవుద్ది. మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది. మీరు ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటున్నాయి. అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ కూడా నేను రెడీ చేస్తూ ఉంటాను. మీరందరూ ఫాలో అవుతూ ఉండండి ప్లీజ్ ఫ్రెండ్స్. ప్లీజ్ బాయ్ ఫ్రెండ్.